నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అల్వాల్ హైదరాబాద్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఈరోజు 26/6/2025 గురువారం. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. శుభారంభం. అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తారు. అలాగే నేటి సాయంత్రం 4:30కి అంతరిక్ష కేంద్రానికి చేరిక, 90% అనుకూలంగా వాతావరణం, 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, ఎంతో అద్భుత యాత్ర శుక్ల, కేంద్ర కేబినెట్ ప్రశంస, రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు ఇస్తున్నారు. భారత అంతరిక్ష చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మరో ముగ్గురితో కలిసి భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ ఆయన పయనమయ్యారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన ఐఎస్ఎస్కు చేరుకుంటారు. 14 రోజుల పాటు అక్కడ గడుపుతారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ యాత్ర అంటూ మరి ఈ సందర్భంగా ఎవరైతే ఈ టీం వెళ్ళారో ఈ శుభాంశు శుక్లతో పాటు మిగతా వారందరికీ శుభాకాంక్షలు. వాళ్ళు సక్సెస్గా వాళ్ళు విజయవంతంగా తిరిగి రావాలని అందరం కోరుకుందాం. ఇది మన భారతదేశం నుంచి ఒక గర్వకారణంగా, అలాగే ఇది యావత్ ప్రపంచం అంతా దీని గురించి మరి ఈ రిజల్ట్స్ గురించి సక్సెస్ గురించి చూస్తుంటుంది. కాబట్టి వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా తిరిగి రావాలని, వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఏ ప్రయోగాలు దేనికోసం అయితే వెళ్ళారో అంత సక్సెస్ కావాలని కోరుకుందాము. అయితే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ద్వారా కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8:30కి ఇంకా వివిధ తెలుగు దినపత్రికలను ముఖ్యాంశాలను లైవ్ ద్వారా చదువుతున్నాను. అలాగే స్టాప్ బర్నింగ్ గార్బేజ్ అంటూ చెత్త కాల్చివేతను అరికట్టే కార్యక్రమాన్ని కూడా మనం ఈ లైవ్లో చర్చించుకుంటున్నాము. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. చెత్త కాల్చివేత వల్ల పెద్ద ఎత్తున వాయు కాలుష్యమై మనం అనేక రకాల రోగాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే అస్తమా లాంటి కానీ, క్యాన్సర్లు, గుండె జబ్బులు చాలా వరకు ఇలాంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం చెత్త కాల్చివేతను కంట్రోల్ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. చెత్త కాల్చివేతను నేను వ్యతిరేకిస్తున్నాను అంటూ మనం ఇక్కడ ఫోటో చూపిస్తున్నాము. కుదిరితే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర వారికి కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ఎవ్రీడే 7 AM. అవును, అలాగే ఈవినింగ్ కూడా 8:30 నుంచి 9:30 కూడా వివిధ తెలుగు దినపత్రికలోని ఆఫ్టర్నూన్ మరియు ఈవినింగ్ ఎడిషన్లోని ముఖ్యాంశాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మరింత అంశం ఇస్తున్నారు. 60 ప్రయోగాలని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు గడపనున్న వ్యోమగాములు దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తారు. అలాగే వారు వెళ్లే ముందు ఈ ఫోటో కూడా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ దీని గురించి కుదిరితే ఒక స్పెషల్ వీడియో ద్వారా పూర్తిగా దీన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వ్యోమ నౌకలో శుభాంశు శుక్లతో పాటు వ్యోమగాములు టిబర్ కపు, పెగ్గి విట్సప్, స్లావ్ ఓస్ట్, ఉజ్నానిక్స్, విస్నియెస్కీ అంటూ ఈ నలుగురిని చూపిస్తున్నారు. ఇతర దేశస్తులకు మన పేర్లు పలకడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మరి ఇతర దేశస్తుల పేర్లు మనకు పలకడం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ రకంగా ఎవరి పేర్లు వాళ్ళకు కొద్దిగా ఈజీగా పలకడం కానీ ఏదైనా ఉంటుంది. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు, మొదటి దశ తప్పనిసరి, రెండోసారి ఐచ్ఛికం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అంటూ ఒక అంశం. అలాగే బంకచర్లను చట్టపరంగా అడ్డుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం, 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఇక్కడ బంకచర్ల గురించి ఒక అంశం. మే నుంచి కాజీపేటలో రైలు కోచ్ల ఉత్పత్తి, రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి సమావేశం అంటూ ఇక్కడ మరొక అంశం రైల్వే డిపార్ట్మెంట్ గురించి. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు అంటూ మనకి ఇక్కడ ఒక కొత్త అంశం వింటున్నాము. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు అంటూ నిన్నటి రోజు హైకోర్టులో ఈ కేసు నడుస్తున్నటువంటి అంశం తెలిసింది. అయితే హైకోర్టు తీర్పిచ్చినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలి, సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి, ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం అంటూ మరి ఇప్పటికీ తెలంగాణలో సంవత్సరంన్నర గడుస్తుంది. సర్పంచుల పదవి కాలం అయిపోయి మరి ఇంకా కూడా ఎక్కడ కూడా ఎన్నికలకు పోలేరు. చాలా వరకు ప్రభుత్వాలు మరి వాళ్ళు గెలుస్తామో ఓడిపోతామో అన్న ఉద్దేశంతో మరి ప్రజలకు అందించాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో కొంత లేట్ చేస్తుంటారు. ఆ సందర్భంగానే అయిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మామూలుగా కామన్ పబ్లిక్ కూడా ఆ రకంగానే చర్చించుకుంటున్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్దే విజయమని ధీమా అంటూ మరి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ధీమా గెలుస్తామనుకున్నప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు
ఇన్ని రోజులు లేట్ ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వమైనా ఇంకా అంతకుముందు ఏ ప్రభుత్వాలైనా మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్న రోజులు చూసుకొని ఎన్నికలకు వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి, విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ మరి స్కూళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున ఫీజులు ఎక్కడికక్కడ పెంచుతున్నారు. మరి ఈ మాట స్కూల్ స్టార్ట్ కావడానికి కాలేజీలు స్టార్ట్ కావడానికి ఒక 2-3 నెలల ముందు చెప్తే బాగుంటుండే. ఇప్పటికిప్పుడు చెప్తే కూడా మళ్ళీ వాళ్ళు కోర్టులకు కేసులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన రాష్ట్రానికి విద్యాశాఖ లేకపోవడం ఒక దురదృష్టమైన ఘటనగా మనం అభివర్ణించవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047పై టోనీ బ్లేయర్ ప్రశంసలు, సీఎంకు బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ. అంటే ఇక్కడ తెలంగాణ రైజింగ్ 2047పై టోనీ బ్లేయర్ ప్రశంసలు అంటూ సీఎంకు బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ అంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2047 వరకు అంటూ కొంత మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చేస్తున్నటువంటి అంశం పట్ల ఇక్కడ ఇస్తున్నారు. అలాగే మరికొన్ని అంశాలు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సై, అలైన్మెంట్కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, ఇక పూర్తి స్థాయి డిపిఆర్పై దృష్టి అంటూ ఒక అంశం ఇస్తున్నారు. చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కేజీఆర్ యూఎస్ తెలుగుని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఇదివరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని. దీనివల్ల మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. గత 3 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా హైదరాబాద్ నుంచి వీడియోలు మీకు అందిస్తున్నాను. అయితే అమెరికాకు సంబంధించినటువంటి అనేక రకాల వీడియోలు, ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు ఇంకా అనేక రకాల సామాజిక అంశాల గురించి కూడా మన వీడియోలో మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. మీకు సమయం ఉంటే చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సై, అలైన్మెంట్కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, ఇక పూర్తి స్థాయి డిపిఆర్పై దృష్టి అంటూ ఇక్కడ RRR దక్షిణ భాగం గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే హైదరాబాద్లో నకిలీ ఔషధాల కలకలమడిస్తున్నారు. ప్రముఖ కంపెనీ కొలెస్ట్రాల్ మాత్రలను పోలినవి విక్రయం, 2 ఏజెన్సీల నిర్వాహకుల అరెస్ట్ అని ఇస్తున్నారు. మనము ఏ వస్తువులు చూసినా, ఎక్కడ చూసినా, ఎలక్ట్రానిక్ అయినా, ఎలక్ట్రిక్ అయినా, తినే వస్తువులైనా, మందులైనా అన్నీ కలుషితం అవుతున్నాయి. ఈ రకంగా మరి ప్రభుత్వాలు కొద్దిగా కఠినంగా ఉండి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి మరి ఈ రకంగా ఉంటే ప్రజలుగా మనం కూడా గమనించినప్పుడు కంప్లైంట్ చేస్తే కొద్దిగా ఇలాంటి అరికట్టే అవకాశం ఉంది. పర్యాటక ప్రాంతాలుగా కర్రెగుట్టలు, రహదారులు, హోటళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక, సాయుధ బలగాల అతిపెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటుకు యోచన అంటూ మరి మధ్యలో నక్సల్స్ ఏరివేతకు సంబంధించి కర్రెగుట్టల్ని ప్రధానంగా ఎంచుకొని అక్కడి నుంచే ఆపరేషన్ కగార్ పేరుతో చేసినటువంటి అంశం మనకు తెలిసిందే. మరి అక్కడే ఒక అతిపెద్ద శిక్షణ కేంద్రం అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత బాధ్యత కేంద్ర బలగాలకి అంటూ అదే అంశాన్ని కంటిన్యూగా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఇది సంగతి ప్రతిరోజు ఇచ్చేటువంటి ఈనాడు దినపత్రికలు ఇచ్చేటువంటి కార్టూను మరి ఇక్కడ తెలంగాణ పార్టీలా కనిపిస్తున్నారు. అదికు కిషన్ రెడ్డి, అదికు కేసీఆర్, అదికు సీఎం రేవంత్ రెడ్డి గారు 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి అంటూ హైకోర్టు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు ఇక్కడ మనకి. అలాగే యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి అని ఇస్తున్నారు. యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి? కేంద్రం అనుమతించింది 52 లక్షల టన్నులు, సేకరించింది 74 లక్షల టన్నులు, దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోళ్లు అంటూ మరి ఈ రకంగా అనుకున్న దానికంటే, కేంద్రం అనుకున్న దానికంటే ఒక 20 లక్షలకు పైగా ఎక్కువ ఉంది. దీన్ని ఏం చేయాలి అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. గణనీయంగా పెరిగిన దిగుబడి అని ఇస్తున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పెరిగాయి. 2021-22తో పోలిస్తే 46%, 2022-23తో కంటే 24%, గత ఏడాదితో పోలిస్తే 57% కొనుగోలు పెరిగాయి. గత ఖరీఫ్ సీజన్ నుంచి సన్నధాన్యానికి ప్రభుత్వం కింటాకు ₹500 చొప్పున బోనస్ ప్రకటించింది. దీంతో ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి భారీగా పెరిగాయి అంటూ మరి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఒక ₹500 బోనస్ ఉందో దానివల్ల ఈ రకంగా పెరిగింది అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తారు. భలే మంచి మాస్టారు బడి తీరును మార్చారు అని ఇక్కడ ఇస్తున్నారు. భలే మంచి మాస్టారు బడి తీరును మార్చారు అంటూ మరి చాలామంది టీచర్లు, కొంతమంది స్కూళ్ళలో వాళ్ళు మంచి మనసుతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చే సొంత ఫండ్స్ కాకుండా అనేక ఇతర సంస్థల నుంచి ఫండ్స్ తెప్పించి చాలామంది చేస్తుంటారు. అలాంటి టీచర్ అని మనం చాలా వరకు చూస్తుంటాము. ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడి సంకల్పం ఆ బడి ముఖ చిత్రాన్ని మార్చేసింది. గతేడాది 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో ప్రస్తుతం 152 మంది చదువుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం తాండ్ర బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 15 మంది విద్యార్థులే ఉండేవారు. కనీస సౌకర్యాలు కూడా
లేక తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపించేవారంటూ మరి ఈ రకంగా టీచరు అన్ని సౌలతులు సౌకర్యాలు సమకూర్చిన సందర్భంలో అనుకుంటాను అతడు కష్టపడిన సందర్భంగా ఈ రకంగా పిల్లలందరూ మళ్ళీ స్కూల్లోకి వచ్చారంటూ గతంలో మనము ఒక 4-5 రోజుల క్రితం కూడా ఒక స్కూల్లో నాకు తెలిసి అది కొద్ది జిల్లా పేరు గుర్తొస్తలేదు ఆ ఏరియాలో ఆ స్కూల్కి ఏకంగా ఆ టీచర్లే కలుపుకొని మరి ఒక వ్యాన్ను కేటాయించి స్వయంగా టీచర్లే డ్రైవ్ చేసుకుంటూ మరి పిల్లలకి ఇబ్బంది కలగకుండా చాలామంది స్కూల్ వ్యాన్ లేదు స్కూల్ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మరి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేని సందర్భంలో ఈ రకంగా ప్రభుత్వ స్కూళ్ళలో చాలామంది వాళ్ళు ప్రభుత్వ టీచర్ల స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి అంశం చూస్తున్నాం మరి ఇలాంటి టీచర్లను ప్రభుత్వం గుర్తించి వారికి మరింత సపోర్ట్ చేసి వారికి ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఏదైనా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి టీచర్లు చాలామంది వచ్చే అవకాశం ఉంది ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ హైదరాబాద్ అల్వాల్ ఈ సందర్భంగా గుడ్ మార్నింగ్ ఇండియా గుడ్ ఈవినింగ్ అమెరికా మన ఛానల్లో అనేక అమెరికాకు సంబంధించినటువంటి పరిస్థితులను తెలియజేస్తూ అక్కడికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు పండగలు అనేక రకాల వివరాలతో మీకు వీడియోలు అందించడం జరిగింది మీకు సమయం ఉంటే చూడాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8:30 వరకు వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు చదువుతున్నా మీకు సమయం ఉంటే లైవ్ ద్వారా చూడాలని ఒకవేళ సమయం లేకపోయినా చూడాలనుకుంటే లైవ్లో ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాయి అలాగే ఈవినింగ్ కూడా రాత్రి 8:30 నుంచి 9:30 కూడా మనము వెలుగు దినపత్రికలోని మధ్యాహ్నం మరియు ఈవినింగ్ ఎడిషన్లోని ముఖ్యాంశాలు చదువుతున్నాము మీకు సమయం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ